అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చిన్న చేపలతో చేసి చూపించబోతున్నాను. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం నేను 4 మీడియం సైజులో ఉండే చిన్న చేపలని తీసుకున్నాను. 4 చేపలకి 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంకా 1 లెమన్ వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ చేపలకి పట్టించుకోవాలి. చేపలకి మనం ముందుగానే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ కారం మసాలాని బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా బాగా పట్టించుకున్న తర్వాత ఈ చేపల్ని కనీసం 1 గంట అయినా మారినేట్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి కొంచెం మందపాటి తీసుకోండి. కడాయి కానీ లేదా ప్యాన్ కానీ కొంచెం మందపాటి తీసుకుంటే అడుగు పట్టకుండా బాగా ఫ్రై అవుతాయి. దీనికి కొంచెం ఆయిల్ మాత్రమే పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుని ఈ చేపల్ని ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా నేను ఒక్కసారి ఫ్రై చేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలండి. 20 to 25 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. ఒకసారి చెక్ చేసుకుని మనం వీటిని టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా లో ఫ్లేమ్ మీద ఈ చేపల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా సింపుల్ రెసిపీ అండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ. ఫిష్ ఫ్రై అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, చిన్న చేపలతో ఫ్రైని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా. ఇవి మనం స్నాక్లా తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చిన్న చేపలతో ఫ్రైని ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.